చుట్టూ పరిగెలు కట్టి సుక్కల వరసలు పెట్టి చక్కని ముక్కులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోరిక పందెము కట్టి ఎంతతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాల దొరలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతే చిరునామా. పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుకుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకి శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేనడుమా పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కాలు కడిచి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు.
ధరించి పట్టు వస్త్రముతో పూజలు దూరు బసవన్న మా భారం నీదన్న ఈ మట్టిలో పండించు మేలిమి పంటలు బసవన్న కనుమ పండుగంటే రైతుకు గుండె పొంగులన్నా కామధేనువు సల్లంగుంటే కరువే లేదన్నా భగభగభోగి మంటల్లో మా బాధలు తీసే కాంతులు చలి చలిగాసే గంటల్లో ఈ చీకటి చీల్చే వెలుగులు భగభగభోగి మంటల్లో మా బాధలు తీసే కాంతులు చలి చలిగాసే గంటల్లో ఈ చీకటి చీల్చే వెలుగులు. ఈరోజు నేను సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. తెలుగువారి జరుపుకునే పండుగలలో అతి ప్రాముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఇది ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ నెలలో జనవరి 14, 15వ తేదీలలో వస్తుంది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. దీనిని పొంగల్ అని కూడా అంటారు. తెలుగువారు జరుపుకునే ఆచారాలు, సాంప్రదాయాలు ప్రతిబింబం చేసే ముఖ్యమైన పండుగ. ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. పండుగలకు నెల రోజుల ముందు నుంచే అంటే ధనుష్ మాసం మొదలైనప్పటి నుండి పండుగ సన్నాహాలు మొదలవుతాయి. స్త్రీలు వెలుగుగా నిద్రలేచి ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగుబళ్ళు వేసి వాటి మధ్యలో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతారు. ముగ్గు మీద పసుపు, కుంకుమ, బంతి పూలు చల్లుతారు. ఆడపిల్లలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడతారు. భోగి రోజు వెలుగుగా నిద్రలేచి చలిమంటలు కాల్చుకుంటారు. తర్వాత తలస్నానం చేసి పొలగం, పొంగలి తింటారు. కొత్త ఆభరణాలు ధరిస్తారు. ముత్తైదులను పేరెంటాలకి పిలుస్తారు. సంక్రాంతి అంటే సంక్రమణం అని అర్థం. సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే మకర సంక్రాంతి లేక మకర సంక్రమణం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కూతుళ్లను, అల్లుళ్లను ఇంటికి పిలిచి కొత్త బట్టలు, ఆభరణాలు ఇవ్వడం ఆనవాయితీ. మూడవ రోజు కనుమ. ఇది పశువులకు సంబంధించిన పండుగ. పశువులను శుభ్రంగా కడిగి అలంకరిస్తారు. వాటి మెడలో గంటలు కడతారు. కొమ్ములకు రంగులు వేస్తారు. ప్రతి ప్రాంతాలలో ఎద్దుల పోటీలు, కోడి పందాలు, గాలిపటాలు ఎగరవేయట జరుగుతాయి. ఈ పండుగ నాడు ప్రతి ఇల్లు కలకలలాడుతూ సుఖ సంతోషాలకు ఈ పండుగ ప్రతీక. అందరికీ ధన్యవాదాలు. Yellow,
వేసుకుంటా ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. No dangal, celebrate the Pongal. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
వెల్లువైతే కళ్ళలోన అనురాగాలు నింగిపోవా గుండెలోన ఆనందాలు వెల్లువైతే కళ్ళలోన అనురాగాలు నింగిపోవా గుండెలోన మనమంతా చేయాలి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు ఉందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు ఉందామా పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి నలుగురు కలిసి చేతులు కలిపి ఒక చోట పుట్టని కోడలు అయ్యారు అమ్మకే కూతురు పరలోని ముద్దుగా పుడతారు ఈ ఆట పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు డోలి 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 రే డోలి 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 రే నసబెల్లే 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 కట్టినోన గంగడారి నాకు తిల్లే కలిసినాది గంగడారి నసబెల్లే కట్టినోన గంగడారి నాకు తిల్లే కలిసినాది గంగడారి కలిసినాది గంగడారి కలిసినాది గంగడారి నాకు తిల్లే మటలాగా గంగడారి ముట్టుదారి రెచ్చిపోయి గంగడారి
తప్పకుండా పంపిస్తాను, గ్రూపులో పంపిస్తాను. స్మైల్. బాగా నవ్విన వాళ్ళకి చాక్లెట్. ఎండలో కూర్చోబెట్టి మమ్మల్ని నవ్వమంటే ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ಅಂಗರಂಗ ವೈಭವಂಗ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ 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 ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ಅಂಗರಂಗ వైభవంగ సంక్రాంతి సందళ్ళే ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మనమని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నో. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే వెయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముగ్గు మీద లేదు, తెలీదు. దాన్ని అనౌన్స్ అయితే చేశాను. రంగోలీ కాంపిటీషన్ గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఉంటుంది. మంచి చీర పెడతాము సంక్రాంతి సందర్భంగా ఆడపిల్లలకు పెట్టినట్టుగా. సో మా కుటుంబం సెండాన్స్ ఫ్యామిలీ నుంచి మీకు ఒక మంచి చీర వస్తుంది గెలిచిన వాళ్ళకి. థ్యాంక్ యూ. మన వారితో కలిసుండడం ఒక వరమేరా. ఓడిపోతే కూడి పొయ్యి
celebrate rivers, fly kites and exchange sweets. సో సంక్రాంతి అనేది ముఖ్యంగా రైతుల యొక్క కష్టానికి ప్రతిఫలమే ఈ పండుగ. దీన్ని పంట పొలాల పండుగ అంటారు సంక్రాంతి. ఎందుకంటే ఎక్కువగా వరి కానీ మిగిలిన ధాన్యాలన్నీ కూడా జనవరి ఫిబ్రవరిలోనే పంటకు వస్తాయి. సో రైతులు సంతోషంగా దేవుడు చేసిన గొప్ప కార్యానికి థ్యాంక్స్ చెప్తూ మంచిగా పాటలు పాడుతూ అది కోతకాలాన్ని ఆస్వాదిస్తారు. సో ఆ రైతు కళ్ళల్లో మనం ఆ వెలుగును చూడొచ్చు. వాళ్ళు పడ్డ కష్టానికి ఆ పంట చేతికి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో చాలా వెలుగు అనేది వస్తుంది. ఇది స్టూడెంట్స్కి ఏ విధంగా అన్వయించవచ్చు అంటే, మీరు ఎప్పుడైతే కష్టపడి చదువుతారో మీకు మంచి మార్క్స్ వచ్చినప్పుడు మీ కళ్ళల్లో ఆ సంతోషాన్ని మీరు చూడొచ్చు. అందుకే ఈ పండుగ చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే విజ్ఞానం లేకుండా ఉందో, ఇగ్నోరెన్స్తో ఉందో దాన్ని మనం జ్ఞానంతో, ఏదైతే అవివేకంతో ఉందో దాన్ని మన జ్ఞానంతో గెలవచ్చు. చిమ్మ చీకట్లో ఒక చిన్న క్యాండిల్ వెలిగించిన ఆ వెలుతురు అనేది ఆ గది మొత్తం కూడా వ్యాపిస్తుంది. సో ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జీవితాన్ని మనం వెలిగిస్తూ మన పక్క వాళ్ళని కూడా మనం దారి చూపించాలి. అంటే మేము మనుషులను కదా ఎట్లా వెలిగించుకోవాలంటే లిటరల్గా వెలిగించుకోవడం కాదు, మనం చేసే మంచి పనులు. ఇప్పుడు నువ్వు ఇంటిలో ఇప్పుడు మన కటిక పేదరికంలో ఉన్నాం, మన కుటుంబాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. సో మీ పేరెంట్స్ మిమ్మల్ని కష్టపడి స్కూల్కి పంపిస్తున్నారు. మీరు కనుక చదివి ఒక ఏమని పెట్టుకోవాలి, నేను 10th ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను, సో బీఎస్సీ చేస్తాను, లేకపోతే ఎంఎస్సీ చేస్తాను, ఒక డాక్టర్గా వెళ్తాను, ఒక ఇంజనీర్గా వెళ్తాను అని మీరు డిసైడ్ అయ్యారంటే, మీరు కష్టపడి చదివితే గవర్నమెంట్ రెడీగా ఉంది మీకు ఫీజు సీట్ ఇవ్వటానికి. రూపాయి ఖర్చు లేకుండా మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకోవచ్చు. మీరు ఎంత కటిక నేల మీద ఉన్నా, గంజి నీళ్ళు తాగుతున్నా, మీరు కనుక కష్టపడి చదివితే గవర్నమెంట్ మనకి తప్పకుండా మనకి హెల్ప్ చేస్తుంది. నువ్వు ఒక ఇంజనీర్ గానో, ఒక డాక్టర్ గానో, లేకపోతే ఏదైనా సరే చిన్న గవర్నమెంట్ జాబ్ నీ కుటుంబంలో వస్తే నీ పేదరికాన్ని మొత్తాన్ని కూడా నువ్వు పంపించేయచ్చు. మన ఒక్కల వలన మన తాతల తరాల నుంచి వచ్చేదంతా కూడా మనము తీసేయచ్చు. మన ఒక్కలను చాలు మన పేదరికాన్ని, మన కుటుంబ స్థితిని, గతిని మార్చటానికి. సో ఈ సంక్రాంతి రోజున ఏం చెప్తుందంటే, మనలో ఉన్న చీకటినంతా తొలగించేసి విద్య అనే వెలుగును తీసుకొని ఆ విద్యలో నువ్వు వెలుగుతూ, నిన్ను కష్టపడి చదివిస్తున్న నీ పేరెంట్స్కి వెలుగు చూపిస్తూ, అదేవిధంగా నీ చుట్టూ ఉన్న చుట్టుపక్కల కూడా నువ్వు వెలుగును చూపించవచ్చు. అందరూ మనలాగా ఎందుకులే చదివేది అని అంటే, డాక్టర్స్ వస్తారా? మనకి రోగం రాగానే ముందు హాస్పిటల్ గుర్తొస్తాయి, ఇల్లు కట్టుకోవాలంటే ఇంజనీర్లు గుర్తొస్తారు, రోడ్లు మంచిగా లేదని తిడతాం. వీళ్ళందరూ ఎలా వస్తారు మనం చదవకుండా ఉంటే? మనలో నుంచి వస్తారు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మంచిగా కష్టపడి చదివి మీ కుటుంబంలో నీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని మీ తల్లిదండ్రులకి, అదేవిధంగా చదువు చెప్పిన గురువులకి, నీడనిచ్చిన సెంటెన్స్ స్కూల్కి మీరు ఒక మంచి పేరు తీసుకురావాలని నేను ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్పిందంతా సారాంశం ఇదే. చీకట్లో